ఏం పని చేస్తారే? మేము వడ్డల్లో మట్టి పని చేస్తాం. పొలాలు ఉన్నాయి. ఆ! పొలాలు ఎరువులే కూడా ఇది ఇప్పుడు యూరియా బస్తాలు దొరకట్లేదా? దొరుకుతారు. ఓకే. ఎందుకని? ఏమో ఏం పాడు ఆయన చేసిన కథ ఇదంతా. ఎవరు? హ్మ్. ఆయన ఈ మొన్న గెలిచి ఆయన ముఖ్యమంత్రా? ముఖ్యమంత్రి పేరు గుర్తుందా? పేరు ఆయన పేరు మంచిగా ఉంది. ఎవరిని? పోయిన పోయిన ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. కేసీఆర్. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరు మాత్రం గుర్తులేదు. ఈయన పేరు గుర్తులేదు. అంతేనా? ఎవరిని? ఆయన అంత మంచి పనులు చేస్తుంటూ గుర్తు పెట్టుకోకపోయినావు? ఏం పనులు చెప్తాడు అసే చెప్తాడు. ఏం పనులు చెప్తాడు? ఏమైంది? ఎవరు ఏం పనులు చెప్తాడు? మందు పడితే దొరుకుతుందా? యూరియా అసలుకే అసే ఇస్తాడు. కాదా? ఇప్పుడు 10 సంవత్సరాల నుండి ఒక రైతుగా ఇట్లా ఇబ్బంది అప్పుడు మంచిగా వచ్చాయి. అప్పుడు ఏం నీళ్ళకి బాగలేదు, పదానికి బాగాలేకుండా వచ్చాయి. కరెంట్లు గిరెంట్లు అన్ని మంచిగా వచ్చాయి. ఓకే. ఈయన వచ్చాక ఈ కథ. ఎవరు వచ్చినప్పటి నుండి? ఈ మన ఈయన పేరు మంచిగా ఉంది, ఈ రేవంత్ రెడ్డి. ఆయన వచ్చాక ఈ కథలు. రేవంత్ రెడ్డి వచ్చాక బాగా బోలు తింటాను, బాగా తింటాను, సరిపోని తింటాను. చక్కగా మంత్రి మంచిగా ఉందా అనే పరిపాలన? ఇప్పుడు జనాలు ఓట్లు వేసిరు కదా బాగానే. దానిగా వేసా ఇక ఎందుకనే? అసలే ఎలక్షన్ మళ్ళీ పెడితే సర్పంచ్ ఎలక్షన్ పెడితే ఒక్క ఓటు కూడా రాదు. ఎవరికి? ఈయనకే. ఈయన అంటే కేసీఆర్కే ఇస్తాం మొత్తం. మళ్ళీ కేసీఆర్కే ఇస్తాం. ఈయనకి అసలు ఒక్క ఓటు కూడా రాదు. ఈయన అంటే ఎవరు? ఇప్పుడు మర్చిపోయా. రేవంత్ రెడ్డికి అసలు ఓటేయారు. ఓటు అన్న ముచ్చే రాదు అసలు. పనులు మేము మంచిగానే చేస్తున్నాము. 2 సంవత్సరాలు రైతులు బాగానే ఉన్నారు. ఎలాంటి గోస ఇప్పుడు 3 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. కాలు గీత సోపు కూడా ఇప్పుడు కడగాల మొత్తం వచ్చే పడుకుని నీళ్ళు వస్తావు చెట్లకు. మరి ఎట్లా కొస వెళ్తా? ఇప్పుడు నాట్లు వేసి కదా. ఏమో వెళ్తే ఏం పడచ్చు. అంతేనా? అంతే. అప్పుడు బండ మీద వచ్చా పడ్డాయి ఒడ్డు. క్షీణాల కాలాలు 10 ఒక్క నీళ్ళు సుక్క మన కాలు వెంకల పోలే. 10 సంవత్సరాలు ఎట్లుండే? బ్రహ్మాండ నడిచింది. 10 సంవత్సరాల దాకా కేసీఆర్ మంచిగా చేసిండు. కానీ ఈ జ్వరం వచ్చాక మొత్తం నిండా మునుగుతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తలుచుకుంటున్నారా జనాలు కేసీఆర్ని తలుచుకుంటున్నారు? కేసీఆరే. అంతేనా? ఇంతవరకు ఆయనే తలుపుతారు. రేవంత్ రెడ్డి మంది వచ్చాడు, గుద్ద పుల్ల పెట్టుడు, మందు బత్తాలు కావాలి, సోకు లేదు, ఏ కరిపానికి కూడా లేదు. అంతేనా? అన్ని మొత్తం పంపించుడు. పాస్ కొత్త ఇంటికి పోదానికి తాగి పక్క. ఇప్పుడు అట్లా అంటలేడే. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండు? 2 సంవత్సరాలకి అయిందా అంటుండే. ఆయన వచ్చే ఏం చేసిండు? మాకు పింఛన్లు ఇచ్చిండు. 70 పింఛన్లు నెలకు 4,000 ఇస్తాం. పింఛన్లు గ్యారెంటీ రావట్లేదా? వస్తుంది. ఇప్పుడు కరెంట్ బిల్లులు కూడా కడతాం. మళ్ళీ గ్యాస్కు 500 ఇస్తాడట. 500 1 రూపాయి కూడా వేస్తాడు. 1 రూపాయి కూడా పడతావు. నీకు ఎంత వస్తుంది పెన్షన్? నాకు 2,000. 2,000 ఆయన పెట్టింది, కేసీఆర్ పెట్టినాయి పాప. ఏం పెట్టలేదు, రూపాయి పెట్టలేదు, ఏం పెట్టలేదు. 4,000 అనుడితోటే వేసిలా మీరు ఓట్లు? అప్పుడు 4,000 అన్నారు. 4 ఓట్లు 4,000 సంగతి తెలియదు. అలాంటి ఏం చేసి అందరూ కుదుకుచ్చుకొని ఎక్కడ మీద గెలిపిద్దాం, మంచోడు అది చేసారు. చేశాక వేసిండు వాడు. ఎవరు? ఇంకోడు ఎవరు? ఎవరు? ఈయన ముఖ్యమంత్రి. ఇంకెవరు? చక్కగా ముఖ్యమంత్రి అసలు దొరకదు, దేశాలు దొరకదు. మళ్ళీ నేను 10 సంవత్సరాలు వెళ్తా అనుకుంటా మాట్లాడుతాండే. సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్లో ఏపడుతారు రాని. అంతేనా? ఒక్క ఓటు కూడా రాదు, అసలు రాడు. కాదు, ఇప్పుడు నీకు రైతు ఇప్పుడు ఒక రైతుగా 10 సంవత్సరాలు కేసీఆర్ పనులు చేసి మంచిగా చేసాడు. మరి రేవంత్ రెడ్డి చేయలేదు. అసలు చెప్తాడు. ఇప్పుడు అసలు చెప్తా ఉంది అంటుండగా 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ సంవత్సరం నీళ్ళే లేదా, అసలు మంది బత్తాలు దొరుకుతున్నాడు. ఇంకా 10 సంవత్సరాలు చేసి తాడు ఆయన కొసలుతాడు. అయ్యా ఆవిడ కాదే. సరే, ఇప్పుడు ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు పనులు చేసిండు. ఓకే చేసాడు. ఒకవేళ కేసీఆర్ ఈ రాష్ట్రం తేకపోయి ఉంటే ఎట్లుండే మీ రైతుల పరిస్థితి? ఆగం అయిపోతుంది. అప్పుడే పట్టాలు చేసిండు. మంచిగా భూమి పట్టాలు కూడా చేపించుడు. పోడు భూములు మొత్తం అన్ని పట్టాలు చేపించుడు. ఆయన సగం మరి ఈయనేది దాంట్లో దొంగతిని తింటాడు. దానికి వేస్తే అసలు ఓట్లు కూడా వేయరు. ఓకే. అసలే సర్పంచ్ ఎలక్షన్ ఒక్క ఓటు కూడా రాదు. ఓటన ముచ్చరాదు. నీ మాటనా లేదా జనాల మాట? జనాల మాట. నా మాట మొత్తం జనాలు మొత్తం అట్లా అంటారు. అంతేనా? ఓకే.
ఒక్క ఓరు కూడా బాగుంటారు.